హాయ్ అండి అందరికీ. టుడే మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ఎస్జిటి పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేటటువంటి వస్తున్నాయి అనేది చూస్తే మనకి ఎక్కువగా చాలా టఫ్గా ఉందండి పేపర్ కూడా. అలాగని మీరు ఏమీ భయపడిన అవసరం లేదు, పేపర్ అయితే టఫ్గానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్ దేని గురించి అడిగారు అంటే ఈశ్వరీబాయి పటేల్. ఇక్కడ మనం 100కు పైగా బిట్లు అనేటటువంటివి మీకు ఈరోజు చూపించబోతున్నాను. చూడండి, 100కు పైగా బిట్లు ఉంటాయి. ఈ 100కు పైగా బిట్లు అన్నీ కూడా మీకు ఏ ఏ చోట్ల నుంచి వచ్చాయి అనేటటువంటిది ఒకసారి చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్లయితే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ యొక్క కృత్యాధార పద్ధతి గురించి ఒక బిట్ అడగడం జరిగింది. ఎన్ఈపి నూతన విద్యా విధానం ఉంది కదండి. ఎన్ఈపిలోని సన్నాహక దశ అనేటటువంటిది ఉంది కదండి. ఆ సన్నాహక దశ అనేటటువంటిది ఫస్ట్ వన్ మనకు తెలుసు కదా, 5+3+3+4లో ఫస్ట్ది మనకి సన్నాహక దశ. ఈ సన్నాహక దశ గురించి మనకి ఇవ్వడం జరిగింది బిట్టు. అదేవిధంగా 1964 to 66 మొట్టమొదటి జాతీయ విద్యా విధానం గురించి అడగడం జరిగింది. చక్రవడ్డీ గురించి ఒక బిట్ అడగడం జరిగిందండి, చక్రవడ్డీ. అలాగే ప్రకటన వెల మీద ఒక బిట్ అడగడం జరిగింది. చక్రవడ్డీ గురించి ప్రకటన వెల మీద ఒక బిట్ అడగడం జరిగింది. అలాగే గుణకార భాగాహారాల గురించి ఒక క్వశ్చన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరని అడగడం జరిగింది. అలాగే బిందు సేద్యము లేదా కాఫీ పంటలకు అనువైన ఆన్సర్ అనేటటువంటిది బిందు సేద్యమా తుంపర పద్ధతి తర్వాత చూస్తే కాఫీ పంటలకు అనువైనటువంటి నీటి పారుదల వ్యవస్థ ఏదని అడగడం జరిగింది. సమస్య పరిష్కార పద్ధతి గురించి ఒకటి అడగడం జరిగింది. సమస్య పరిష్కార పద్ధతి. మంట మండించడానికి అవసరం లేనిది ఏది అని బిట్ అడగడం జరిగింది. కిందన ఆప్షన్స్ ఇచ్చారు. పొడుపు కథ, ముగ్గుకు సంబంధించిన పొడుపు కథ మీద కూడా ఒక బిట్ అడగడం జరిగింది. ముగ్గుకు సంబంధించినటువంటి పొడుపు కథ మీద ఒక బిట్ అడగడం జరిగింది. అలాగే సమాసము మరియు విభక్తులు, ఈ వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటిది దేశ చరిత్ర అనే పదం ఇచ్చి సమాసము దానికి సంబంధించి ఏమొస్తుందని, అంటే సమాసానికి సంబంధించిందే మనకి దేశం కొరకు చరిత్ర, అది దేశం యొక్క చరిత్ర అలా ఉంటుంది కదా. దానికి సంబంధించి మనకి సమాసము అంటే యొక్క వస్తుందా, కొరక అని వస్తుందా, ఏమొస్తుందని చెప్పేసి మనకి విభక్తుల గురించి ఒక బిట్ అడగడం జరిగింది. అలాగే భూతకాలిక అసమాపక క్రియ వార్ధకం గురించి మొన్న అసిస్టెంట్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది కదండి. భూతకాలిక అసమాపక క్రియ మీద వాక్యం ఇచ్చారమ్మ. అందులో ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఒక వాక్యం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఓష్ట్యాల మీద ఒక బిట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఓష్ట్యాల మీద అంటే పెదవుల సహాయంతో పలికేటటువంటి ఉంటాయి కదండి, వాటి గురించి ఒక బిట్ అడగడం జరిగింది. అలాగే అచ్చులకి మారు పేర్లు ఏంటండి, అచ్చులకి మారు పేర్ల మీద ఒక బిట్ అడగడం జరిగింది. చూడండి, ఈ ఏరియా నుంచే మనకి 2 బిట్స్ అనేటటువంటిది రావడం జరిగింది. ఓకేనండి. రగనం, ఛందస్సులో రగనం ఉంటుంది కదండి, ఈ రగనం గురించి ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగింది. రగనంలోనే మనకి అంటే దానికి యమాత రాజభానుస వేసుకుంటే రాజబా. సో మనకి గురువు లఘువు గురు అనేటటువంటిది వస్తుంది, రాజబా కాబట్టి. అలాగే మనకి ఇలా సమ్మకుటి ఇచ్చేసి దీన్ని సూక్ష్మీకరించమని చెప్పారు. నెక్స్ట్ వన్ 40%లో 23% ఎంత అంటారు అంటే ఇక్కడ 40 వేసుకొని 23/100 ఇట్లా వేస్తామన్నమాట. ఇది 40 × 23/100 అని చెప్పేసి వేసుకొని మనం ఈ సమ్ అనేటటువంటిది సూక్ష్మీకరిస్తాం. ఇలా 43లో 23% ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే ఎదురెదురు కోణాలు అని చెప్పేసి ఒక బిట్ ఇచ్చారు. కోణాలతో ఒకటి బిట్ ఇచ్చారంట. ఒకసారి చూడండి, అది ఆసన్న కోణాల పూరక కోణాలు అని చెప్పేసి అంటే తెలియదు. ఇది ఎదురెదురు కోణాలు అనేటటువంటివి ఇచ్చారు. ఎదురెదురు కోణాల జత అని చెప్పేసి ఒకటి ఇచ్చేసి A - C = ఎంత అని చెప్పేసి ఒకటి అడగడం జరిగిందంట. ఒకసారి చూడండి, దాని ఆన్సర్ ఎక్కువగా 0 వస్తుందని అంటున్నారు. నెక్స్ట్ వన్ లాక్షణిక అంటే కోణాల గురించి మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. లాక్షణిక రేఖలు అని చెప్పి సైకాలజీ నుంచి ఆరోహణ అవరోహణ వాటికి సంబంధించి లాక్షణిక రేఖలకు సంబంధించి
ఇచ్చారంట బిట్లో, ఒకసారి చూడండి. అది చాలా ఓల్డ్ సిలబస్లో ఉండేది, మళ్ళీ ఇప్పుడు న్యూగా వచ్చాయన్నమాట అవి. సైన్స్లో ఎక్కువ మార్కులు అంటే సైన్స్ అనేటటువంటిది నేర్చుకుంటే అన్నింట్లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి, లేదా అన్నీ నేర్చుకున్నట్లే. ఒక సైన్స్ అనేటటువంటిది నేర్చుకుంటే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నట్లే, లేదా ఒక సైన్స్లో ఎక్కువ మార్కులు వస్తే అన్నింట్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చినట్లే, ఇలా తెలిపేటటువంటి సిద్ధాంతం ఏది? అది ఏంటండి? అది ప్రజ్ఞ సిద్ధాంతం అని అంటున్నారు. ఒకసారి ఆ సిద్ధాంతం గురించి కూడా, సిద్ధాంతాలు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వన్, సమగణం యొక్క ఘనపరిమాణం. సమగణం యొక్క ఘనపరిమాణం ఒకటి అడగడం జరిగింది. అక్షాంశాల మీద ఒక బిట్ అడగడం జరిగిందండి. అక్షాంశాల గురించి ఒక బిట్ అడగడం జరిగింది. సమగణం యొక్క ఘనపరిమాణం, మీరు సమగణము, దీర్ఘగణము, శంకువు, స్తూపము, ఈ 4గింటి యొక్క ఘనపరిమాణాలు ఒకసారి చూసుకొని వెళ్ళండి. 4గింటికి ఘనపరిమాణం కట్టడం. సమగణం యొక్క ఘనపరిమాణం ఎల్బిహెచ్. ఎక్కువగా సమగణం గురించే అడుగుతున్నారు, ఎల్బిహెచ్ కట్టడం. వాటి గురించి ఒకసారి బిట్ అడిగారంట. నెక్స్ట్ వన్, ఎవరు ఢిల్లీ సుల్తానుల వంశంలో ఎవరు ఎక్కువ కాలం పాలించారు? ఎవరు ఢిల్లీ సుల్తాన్లో ఎక్కువ కాలం పాలించారని చెప్పేసి ఇలా లోడీ, తుగ్లక్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, మార్కోపోలో ఏ పాండ్యరాజు గురించి పొగిడారు అని చెప్పేసి ఇలా ఒకటి బిట్ అడిగారంట. మార్కోపోలో గురించి ఒక బిట్ అడిగారు. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఒక బిట్ అడగడం జరిగిందండి. ప్రాజెక్ట్ పద్ధతి గురించి నిర్వచనం అనేటటువంటిది ఒకటి ఇచ్చారంట. ప్రాజెక్ట్ పద్ధతి నిర్వచనం మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. గణిత పద్ధతులు వివరించడం అని చెప్పేసి ఇచ్చారు. ఇది దేనికి చెందుతుందండి? విద్యా ప్రమాణాల్లో, గణిత విద్యా ప్రమాణాల్లో కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం దానికి సంబంధించింది అనమాట. వివరించడం అనేటటువంటిది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడానికి వస్తుంది. అలాగే క్రూక్ యొక్క మీనింగ్, సినోనిమ్ అనేటటువంటిది అడగడం జరిగింది. క్రూక్ యొక్క మీనింగ్. నెక్స్ట్, సక్సెస్ యొక్క ఆపోజిట్ వర్డ్ అడగడం జరిగింది. సక్సెస్ యొక్క ఆపోజిట్ వర్డ్. అలాగే ఇలా ఫ్లోరల్ ఫార్మ్స్ ఇలా ఇచ్చారంట. దీనిలో ఇంకొకటి ఇచ్చారంట, ఏ ఫ్లోరల్ ఫామ్ అనేటటువంటిది సరైందని చెప్పేసి అడగడం జరిగింది. వీటి యొక్క ఫ్లోరల్ ఫార్మ్స్ అడగడం జరిగిందంటండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏదైనా కానీ ఫ్లోరల్ ఫార్మ్స్ అడగడం జరిగింది. నెక్స్ట్, పితృ ప్లస్ రుణము సవర్ణ దీర్ఘసంధి కదండి. ఈ పితృణము గురించి సవర్ణ దీర్ఘసంధి మీద మనకు బిట్టడం జరిగింది. మీరు సంధులు చూసుకునేటప్పుడు సవర్ణ దీర్ఘసంధి, గుణసంధి, ఉత్వసంధి, యనాదేశ సంధి, నెక్స్ట్ మనకు అవే ఎక్కువగా అడుగుతారు. ఉకార సంధి లేదా ఉత్వసంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘసంధి. ఎందుకంటే మనకి 6th క్లాస్ వరకు కూడా మనకి సందులు ఉండవు. 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన వెంబటే మనకి యాజ్ ఏ మెథడాలజీ ప్రకారం, తెలుగు మెథడాలజీ ప్రకారం మొట్టమొదటిగా వాళ్ళకి నేర్పించాల్సింది ఉకార సంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘసంధి నేర్పించాలి. అందువల్ల మనకి ఎక్కువగా వాటి మీద వస్తాయి. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఈ 3 సంధులు. నెక్స్ట్ సవర్ణ దీర్ఘసంధి, గుణసంధి, ఇవి తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. దాని తర్వాత ఎడాగమ సంధి అనేటటువంటిది అత్వ, ఇత్వ, ఉత్వ సంధుల్లో మనకి ఎడాగమ కూడా వస్తుంది. అందువల్ల ఎడాగమ సంధి గురించి కూడా మనకు బిట్టిస్తారు. నెక్స్ట్ మనకి సరళదేశ సంధి, ధృతం గురించి. సరళదేశ సంధి, గసడెదవా దేశ సంధి, ఈ సంధులే మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మీకు ఏ సంధులు ఉన్నాయని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను, అవి చూసుకొని వెళ్తే మీకు సరిపోతుందన్నమాట. చెన్ను అనేటటువంటిది అర్థం అడిగారు, చెన్ను. నెక్స్ట్, అభ్యసన వక్రరేఖ మీద బిట్టడవడం జరిగింది. అభ్యసన వక్రరేఖలు. మొదటి పన్ను అనేటటువంటిది ఎప్పుడు అని చెప్పేసి ఒక బిట్టడడం జరిగిందండి, హిస్టరీకి సంబంధించి. డెజావు అనేటటువంటిది మిథ్యా పరిచయ భావం కదండి, దీని గురించి బిట్టడిగారు. ప్రత్యక్ష నియమం కానిది ఏది అని చెప్పేసి ఒక బిట్టడిగారండి. నెక్స్ట్, మొదటి జాతీయ విద్యా విధానం 1964 to 66, ఇదొకటి అడగడం జరిగింది. మొన్ననే మీకు ఎన్ఈపీ చెప్పినప్పుడు చెప్పాను కదండి, అది ఇప్పుడున్న ఎన్ఈపీ అనేటటువంటిది 3వదని. ఆల్రెడీ ఫస్ట్ది 64 to 66, సెకండ్ది 1986. మీరు మేడం ఎన్పిఈ అంటున్నారు, ఎన్ఈపీ అంటున్నారు, కానీ అది ఒకప్పుడు ఎన్పిఈనే ఇప్పుడు ఆల్రెడీ మనం రీమోడలింగ్ చేసి ఎన్ఈపీగా మార్చారు అంతే. అందుకే నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. నెక్స్ట్, పిఐఈడి అనగా అని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవడం అనేటటువంటిది ఎరిక్సన్ ప్రకారం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. మైలురాళ్ళకు సంబంధించి ఒక బిట్ అడగడం జరిగిందండి. నెక్స్ట్, టీసీ అనేటటువంటి ఇష్యూ చేయడం.
చూడండి ఆర్టీ యాక్ట్ ప్రకారం ఎన్నో అధ్యాయంలో ఉంటుంది. అంటే వాళ్ళని స్కూల్ నుంచి విడుదల చేయడం. స్కూల్ నుంచి మనం వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకి టీసీ ఇస్తాం కదండీ! అది టీసీ ఇష్యూ చేయడం గురించి ఆర్టీ యాక్ట్‌లో ఎన్నో అధ్యయనంలో ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యక్షం నుంచి సాధారణానికి బోధించేటటువంటి పద్ధతి నిగమన పద్ధతి కదండీ! వాటి గురించి ఒకటి బిట్ అడగడం జరిగింది. నిగమన, ఆగమన, హేతువాదం గురించి మనకి 4 బిట్లు అనేటటువంటివి రావడం జరిగిందంటండి. నిగమన, ఆగమన గురించి 4 బిట్లు అనేటటువంటివి రావడం జరిగిందంట. నెక్స్ట్ భావన గురించి నిర్వచనం అడగడం జరిగిందండి. భావన గురించి నిర్వచనం అడగడం జరిగింది. నెక్స్ట్ ఒక ఆక్వేరియం అనేటటువంటిది ఇది ఎటువంటి పరిశీలన? ఆక్వేరియం అనేటటువంటిది నియంత్రిత పరిశీలననా, సంచరిత పరిశీలననా అని చెప్పేసి ఆక్వేరియం గురించి ఎటువంటి పరిశీలన అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రేరణ రకాలు నేను బాగా అన్నీ చదువుకోవాలి అనేటటువంటిది ఎటువంటి ప్రేరణ అని అడగడం జరిగింది. అలాగే మొదటి 5 సంయుక్త సంఖ్యల యొక్క మధ్యగతం ఏమిటి అని అడగడం జరిగింది. మొదటి 5 సంయుక్త సంఖ్యల యొక్క మధ్యగతం అడగడం జరిగింది. ఫ్యూచర్ లెర్న్ అనేటటువంటిది ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ మూర్తిమత్వం యొక్క నిర్వచనం అడిగారు. మూర్తిమత్వం యొక్క నిర్వచనం. అలాగే జిఫ్ అనేటటువంటిది జిఫ్ అనగా ఏంటి అంటే ఇది మనకి కంప్యూటర్ అంటే ఐసీటీకి సంబంధించిందనమాట. జిఫ్లో మనం వాడతాం కదండి. జిఫ్ అంటే ఏంటని అడిగారు. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం అంటే మనకి ఎక్కువగా మన పిక్చర్ని పంపించేటప్పుడు జిఫ్లో పంపించాలా, ఐపీసీలో పంపించాలా ఇలా అడుగుతుంది కదా, అదనమాట జిఫ్. మధ్యాహ్న భోజన పథకంకి సంబంధించి ఒక బిట్ అడిగారు. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగం కానిది ఏది అని చెప్పేసి ఒకటి అడిగారు. చూడండి ఆ 3 రంగాల్ని నేర్చుకుంటే ఈజీగా పుట్టి వస్తుంది అనమాట. సమ్మిళిత ఉపగమం గురించి ఒకటి అడిగారు. మీకు ఉపగమాల నుంచి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. ఉపగమాల నుంచి వస్తుంది. ఆగమన నిగమన పద్ధతుల గురించి కూడా వస్తుంది. ఆగమన నిగమన పద్ధతుల గురించి ఒక బిట్ అయినా వస్తుంది. ఆగమన నిగమన అన్వేషణ పద్ధతి, నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి, ఈ 4 పద్ధతులు కూడా మనకి బిట్ రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదన్నమాట. వాటి నుంచి మినిమం మనకు 4 మార్కుల నుంచి కూడా బిట్ వస్తుంది. ఉపగమాల నుంచి ఒక బిట్ ఇస్తారు తప్పనిసరిగా. గౌణ అవసరం మసుల ప్రకారం గౌణ అవసరం గురించి ఒక బిట్ ఇచ్చారు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటని చెప్పేసి ఒక బిట్ అడగడం జరిగింది. అల్లూరి జిల్లా యొక్క వాటి యొక్క ప్రధాన కేంద్రం, దాని యొక్క హెడ్ క్వార్టర్, దాని యొక్క రాజధాని ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ ఎన్నికల శాతం లోక్సభ యొక్క ఓటింగ్ ఏ సంవత్సరంలో తక్కువ ఎన్నిక శాతం అనేటటువంటిది నమోదయ్యిందని చెప్పేసి, తక్కువ ఏ సంవత్సరంలో ఓటింగ్ అనేటటువంటి జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేరళలో ఏ రకపు అడవులు ఉంటాయి అని చెప్పేసి బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ కొరికే దంతాలు నమిలే దంతాలు వేటికి ఉంటాయి? కొరికే దంతాలు నమిలే దంతాలు అనేటటువంటి వేటికి ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. హరిత గృహ వాయువు కానిది ఏదని బిట్ అడగడం జరిగింది. మహాస్నాన వాటిక సింధు నాగరికతలోని మహాస్నాన వాటిక దేని చెందుతుందో ఎక్కడ ఉందని చెప్పేసి మొహంజదారో అనుకుంటున్నాను. నెక్స్ట్ దళము యొక్క పర్యాయ పదం ఏమిటి? రావ్ అనేటటువంటిది ఎవరి యొక్క కలం పేరు లేదా ఎవరి యొక్క బిరుదు? ఉపవాచకము అనేటటువంటిది ఉపమవాచకం. మనకి ఉపమాలంకారంలో ఉన్నటువంటి ఉపమవాచకం అనేటటువంటిది క్రింది వాళ్ళలో ఏది అన్నారు. వలే అనే ఆప్షన్ రైట్ ఆన్సరే అది. దాని గురించి ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మనం చూస్తే హెవిగ్ అరెస్ట్ యొక్క వికాస కృత్యాల మీద బిట్ అడగడం జరిగింది. పూర్వ బాల్య దశ, శైశవ దశ అని చెప్పేసి వీటి మీద ఒక బిట్ అడగడం జరిగిందండి. అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అంటే ఏ దశలో ఏం చేస్తారని చెప్పేసి. నెక్స్ట్ రక్షణ తంత్రము హేతుకీకరణ అందరం ద్రాక్షపాలు పుల్లన అనేటటువంటి బిట్ అడగడం జరిగిందంట. రక్షణ తంత్రం గురించి, హేతుకీకరణ గురించి. నెక్స్ట్ బదలాయింపు సిద్ధాంతాల్లో ఫస్ట్ది ఏదని అడగడం జరిగిందంట. ఫస్ట్ది ఏదని. నిర్వచనాల్లో అభ్యసనం గురించి, మూర్తిమత్వం గురించి నిర్వచనాలు అడగడం జరిగిందంటండి. అభ్యసనం గురించి, మూర్తిమత్వం గురించి నిర్వచనాలు అడగడం జరిగింది. ఉపన్యాస పద్ధతిలో పిల్లలు ఎంత శాతం నేర్చుకుంటారు అంటే వినడం ద్వారా ఎంత శాతం నేర్చుకుంటారని. ఉపన్యాస పద్ధతి అనగానే మనకి వినడము చూడడం 2 కూడా వస్తుందండి. వినడము చూడడం 2 వస్తుంది. సో మనకి వినడం చూడడం ద్వారా ఎంత అంటే 50% కదా. నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ల కోసం మనకు అడగడం జరిగిందండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ల కోసం.
నెక్స్ట్ లింకర్స్ మీద 10th క్లాస్లో ఉన్నటువంటి లింకర్స్ మీద ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ మీద ఒక బిట్ అడగడం జరిగిందండి, ప్రిపోజిషన్స్. నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద మనకి 2 క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం జరిగిందంట. 2 క్వశ్చన్స్ అంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద ఒక బిట్ ఇస్తాడు, అదేవిధంగా ఒక వర్డ్ ఇస్తారనమాట. ఈ వర్డ్ అనేటటువంటిది ఎందులో వస్తుందని చెప్పేసి అయినా ఇలా ఏదైనా ఒక వర్డ్ ఇచ్చేసి అది సింపుల్గా కాంపౌండ్ కాంప్లెక్స్లో ఎందులో వస్తుందని అడగొచ్చు, లేదా ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ గురించి అడగొచ్చు, అలా ఇచ్చారంట. నెక్స్ట్ వారల్ రీడింగ్ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి వారల్ రీడింగ్ మీద ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ సంభావ్యత, మ్యాథ్స్కి వచ్చేసరికి సంభావ్యత ఉంటుంది కదా, పాచికలకు సంబంధించిన సంభావ్యత గురించి ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ట్రెపీజియం యొక్క వైశాల్యం ఇచ్చి ఎత్తి ఎంత అని అడగడం జరిగింది. ట్రెపీజియం యొక్క వైశాల్యం ఇచ్చి ఎత్తి ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ డొక్కా సీతమ్మ గారి గురించి ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ అదేనండి, మన ఆంధ్రప్రదేశ్ పథకాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ పథకాలు అంటే మధ్యాహ్న భోజన పథకంకి కదా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ నా బాల్యం యొక్క ఇతివృత్తం ఏంటని అడగడం జరిగింది. దీపము దివ్వే అంటే దీని యొక్క ప్రకృతి వికృతి అడగడం జరిగిందండి. నా బాల్యం యొక్క ఇతివృత్తం అడగడం జరిగింది. ఓకేనండి. నా బాల్యం దేనికి సంబంధించింది చెప్పండి. నా బాల్యం అనేది షేక్ నాజర్ గారి యొక్క జీవిత చరిత్ర కదా, అందుకు. ఓకేనండి. నెక్స్ట్ ఇలా అడగడం జరిగిందండి. సో మీరు నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలంటే ఇతివృత్తము ప్రక్రియ తప్పనిసరిగా అది చూడకుండా వెళ్ళొద్దు. ప్రాజెక్ట్ పద్ధతి గురించి నిర్వచనాలు చూడకుండా వెళ్ళొద్దు. ప్రాజెక్ట్ పద్ధతి కరికులం మీకు ఆల్రెడీ కరికులం గురించి ప్రాజెక్ట్ పద్ధతి గురించి మీకు నిర్వచనాలు సింపుల్గా మీకు అందించడం జరిగిందండి. ఇంపార్టెంట్ నిర్వచనాలు ట్రై మెథడ్కి సంబంధించి నేను అందించాను, అవి మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మీకు ఎన్ఈపి గురించి మాత్రం బిట్ తప్పనిసరిగా వస్తుంది. చాలా చిన్న కాన్సెప్ట్, దాని నుంచి బిట్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. నేను ఆల్రెడీ చేశాను, దాని నుంచి కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, ఓష్ట్యాలు అచ్చులు ఈ పట్టిక అనేటటువంటిది ఉంటుంది కదండి. ఈ పట్టికను మాత్రం తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, వార్ధకం శతార్థకం క్రియలు రకాలు ఉంటుంది. నెక్స్ట్ పొడుపు కథల గురించి ఆల్రెడీ పొడుపు కథల గురించి జాతీయాలు సామెతల గురించి ఒక వీడియో చేశాను, చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, బోధనా పద్ధతుల్లో సమస్య పరిష్కార పద్ధతి అనేటటువంటిది ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, చర్చా పద్ధతి, ఈ మూడింటి మీద ఒక బిట్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కోణాల గురించి ఆల్రెడీ చెప్పాను, కోణాల నుంచి బిట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి. నెక్స్ట్ మన సమగణం దీర్ఘగణం వీటి యొక్క ఘనపరిమాణాలు చూసుకొని వెళ్తారు. నెక్స్ట్ చూసుకుంటే మనం చూడండి, నిర్వచనాల నుంచి బిట్లు ఎక్కువగా వస్తాయని ఆల్రెడీ మనం అనుకున్నదే. ఓకేనండి. ఇలా ఒక్కొక్కటి కూడా మీరు బాల్య దశలు శైశవ దశ ఉన్నాయి కదండి, ఆ దశలు కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎరిక్సన్ నుంచి బిట్ రాకుండా బిట్ అనేటటువంటి తప్పనిసరిగా వస్తుంది. వికాస కృత్యాల గురించి కూడా తప్పనిసరిగా నేర్చుకొని వెళ్ళండి. వికాస కృత్యాలు ఉంటాయి కదండి, హెవీ గెరెస్ట్, అవి కూడా చూసుకొని వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఇంకా చూడడం ద్వారా ఎంత ఇది ఉంటుంది కదండి కోబిన్వి, అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.